తాటంకం అంత గొప్పది. తాటంకము తనకి తాను ధరించింది స్త్రీ. ఈ తాటంకం ఎట్టి పరిస్థితులలో చెవులకి తాటంకం లేకుండా భర్తకి కనపడకూడదు భార్య వివాహం అయ్యాక. అయితే శంకరులు తాళిబొట్టు గురించి మాట్లాడకుండా తాటంకం గురించి ఎందుకు మాట్లాడదాం అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏమండి ఏదో చెవుకి కన్నం పెట్టి అందులో చిన్న తాటాకి తోస్తే దానికి అంత గొప్ప శక్తి ఉంటుందా? ఈ దేశ సార్వభౌమాధికారాన్ని అంతటినీ తీసుకెళ్లి మీరు 3 మీటర్ల గుడ్డలో 3 రంగులు పూసి జాతీయ పతాకం చూపించట్లా? పతాకం కనబడితే ఎక్కడున్నా ఇలా శాల్యూట్ చెయ్యట్లా? మీ దేశ సార్వభౌమాధికారాన్ని మీరు ఒక పతాకంలో చూపించట్లా? మీరు నమ్ముకున్నటువంటి మీ యొక్క శక్తినంతటినీ ఒక గుర్తులో మీరు చూపించుకోవట్లా? ఇది బ్రాహ్మణ్యమని చెప్పడానికి మీరు మెడలో యజ్ఞోపవీతం వేసుకోవట్లా? వీటన్నింటికీ పవిత్రత ఉండగాలేంది పెద్దల చేత సంస్కరింపబడి చెప్పినటువంటి చెవికి ఉన్న తాటంకములకు ఎందుకుంటుంది ఆ శక్తి? ఉండి తీరుతుంది నీకు నమ్మకం ఉంటే. నీకు నమ్మకం లేకపోతే నిన్ను రక్షించగలిగిన వస్తువుని నువ్వు వదులుకున్నావు అంతే, నీకు ఆ రక్షణ ఉండదు. అందుకని అమ్మా నీ చెవులకి తాటంకం ఉంది. శంకరులు తాళిబొట్టు గురించి మాట్లాడకుండా తాటంకం గురించి ఎందుకు మాట్లాడారు అంటే, శంకరుల యొక్క దృష్టి వేరు. అమ్మ చెవుల గురించి ఎందుకు మాట్లాడతారంటే, అమ్మ చెవులు మన ప్రార్థనలు వింటాయి. అందుకని శంకరాచార్యుల వారికి అమ్మవారి చెవుల పట్ల ప్రత్యేకమైన భక్తి. కాదు చెవులు శబ్దాన్ని వింటాయి. శబ్దం ఆకాశగుణికం. ఈ ఆకాశంలోంచి మొట్టమొదట సృష్టి వచ్చింది. ఈ చెవిలోకి మొట్టమొదట మంత్రోపదేశం జరుగుతుంది. ఈ చెవికి ఆభరణమైన తాటంకం పరమశివుడు ఉన్నాడనడానికి అమ్మ సౌభాగ్యానికి గుర్తయింది. ఆ పార్వతీ పరమేశ్వరులు మనకి తల్లిదండ్రులు. అందుకని శంకరులు అంటారు, అమ్మా ఈ దేవతలందరూ తాగారమ్మా విషాన్ని. తాగితే మాత్రం బతికున్నారా? వాళ్ళు బ్రతికి లేరు. కానీ నీ భర్తో అమృతం తాగలేదు, విషాన్ని తాగాడు. అయితే నీ భర్తకి ప్రమాదం వచ్చిందా? రాలేదు. ఎందుకు రాలేదు? తవజనని తాటంక మహిమ మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ఇది అమ్మకేనా? ప్రతి సుమంగళికి, ప్రతి స్త్రీ అమ్మవారి స్వరూపమే. అమ్మవారు ఎలా ఉందో అలా ఉండడం నువ్వు నేర్చుకున్న నాడు నువ్వు నీ భర్తని నీ ఇంటిని రక్షించుకోగలవు. ఇది నీ యందున్నటువంటి శక్తి. ఆ శక్తిని నువ్వు విడిచిపుచ్చుకుంటున్నావు. ఇది చెప్పడానికి శంకరాచార్యుల వారు అమ్మవారి యొక్క వైభవాన్ని ఆ శ్లోకంలో కీర్తిస్తూ, ఆంతరమునందు ఆవిడ విశ్వస్య భేషజీ. ఇవాళ పిల్లలందరికీ ఇంత కష్టం వచ్చింది. ఎవరు రక్షించాలి? అమ్మ రక్షించాలి. ఎలా రక్షించాలి? అయ్య చేత తాగించాలి హాలాహలాన్ని. మరి అయ్యనెవరు రక్షించుకుంటారు? మళ్ళీ శివస్య భేషజీ. మళ్ళీ భర్తను రక్షించుకునేది ఆవిడే. ఎలా రక్షించుకుంది? ఠక్కన కంఠం పట్టుకున్నది. పట్టుకుని ఆవిడ శక్తి స్వరూపురాలు కనుక హాలాహలాన్ని ఆభరణంగా మార్చేసింది, నీలకంఠుణ్ణి చేసేసింది. లేదు అమ్మ అయ్య వేరా, పాల తెలుపు వేరా, అయ్యవారే ఇక్కడ ఉంచేసుకుని నీలకంఠుడై కూర్చున్నాడు. తప్పేం లేదు, మీరు ఎలా చెప్పినా తప్పేం లేదు. అందుచేత అదిగో అంత పరమ పవిత్రమైనటువంటి నీలకంఠనామాన్ని మనకు జ్ఞాపకం చేసేటటువంటి శక్తి కలిగినటువంటి ఈ శ్లోకంలో అమ్మవారి చెవుల తాటంకములను మనకి మానసా దర్శనం చేయించారు శంకరాచార్యుల వారు. కాబట్టి ఇవాళ మీరు ఏం దర్శనం చేశారు? ఇవాళ పంచమి ఉంది, ఉదయం పంచమి అమ్మవారి యొక్క స్వరూపం. పంచమి పంచ సంఖ్యేచి అంటున్నాం కదా. అటువంటి రోజు అసుర సంధ్య వేళ సౌందర్యలహరి అంతర్భాగంగా ఒక దేవాలయ ప్రాంగణంలో కూర్చుని అమ్మవారు పంచభూతముల సాక్షిగా నిలబడి ఉండగా, ఇవాళ అమ్మవారి యొక్క పాపట ముందు పెట్టేటటువంటి సింధూర బొట్టుని, అమ్మవారి తాటంకములని, ఆ రెండింటి మాహాత్యాన్ని మనం చెప్పుకున్నాం. చెప్పుకోవడం చేత ఒకటి భర్తకి ఆయుర్దాయం నిలబడుతుంది. అకాలంగా వచ్చేటటువంటి ప్రమాదం ఏదైనా ఉంటే పరిహరింపబడుతుంది. తన ఇంటిలో ఏదైనా దరిద్రం ఉండి కష్టాలుంటే అమ్మవారి యొక్క పాపటలోని సింధూరమును దర్శనము చేయుట చేత పరిహరింపబడతాయి. ఇంకింతకన్నా మనకేం కావాలి? అందుకని అంత 2 శక్తివంతమైనటువంటి శ్లోకాల్ని, అంతంత గొప్ప దర్శనాల్ని మనం ఏమి చెయ్యలేమో, ఏమి చేసి మనం ఆ ఫలితాన్ని పొందలేకపోతున్నామో అలాంటిది మనకి దర్శింప చేయడం కోసమని శంకర భగవత్పాదులు కటాక్షించారు. కటాక్షించడం కాదు, నీకు అలా చూడగలిగిన అదృష్టాన్ని కూడా ప్రసాదించారు శంకరాచార్యుల వారు. ఎక్కడ ప్రసాదించారో తెలుసా అండి? శ్రీచక్రం అని ఒకటి ఉంటుంది. అందులో అమ్మవారు శ్రీచక్రంలో ఎప్పుడు శక్తి స్వరూపంగా తిరుగుతుంటుంది. ఆ శ్రీచక్రాన్ని పృథివిలోనే వెయ్యాలి, పృథివి మీద వెయ్యాలి తప్ప ఇంకెక్కడ వెయ్యకూడదు. మీరు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. కంచి పృథివీ క్షేత్రం.
కంచిలో కామాక్షి అమ్మవారు ఉన్నారు. కామాక్షి అమ్మవారి యొక్క ఉగ్రస్వరూపాన్ని మళ్ళీ చాలా మందికి అనుమానం వస్తుంది. ఉగ్రస్వరూపాన్ని తగ్గించడము అనేటప్పటికీ చాలా మంది అనుకుంటారు ఉగ్రస్వరూపం అంటే అమ్మవారు ఏదో పీకు తినేసేటట్టు ఉందని, అందుకని మనం అక్కడికి వెళ్ళకూడదు అనుకుంటారు. అది కాదు. అమ్మవారి యొక్క స్వరూపంలో ఉగ్రత్వం కాదు, అమ్మవారి స్వరూపంలో ఉన్నటువంటి శక్తిని తట్టుకోగలిగినటువంటి శక్తి మీ ఉపాధికి పోగొట్టుకున్నారు మీరు. ఎందుకని? ఈ ఉపాధి దేని చేత సంస్కరింపబడి దైవీ శక్తిని తాను ఆకర్షించుకోగలదో దాన్ని మీరు వదిలేసుకున్నారు. వదిలేసుకోవడం వల్ల ఇవాళ ఏమైంది? అమ్మవారి ఎదురుగుండా వెడితే ఆ శక్తిని తాను తట్టుకోలేకపోతున్నాడు. అది 40 వోల్ట్ల బల్బే. అది నిజంగా అందులోకి కొంచెం కరెంట్ ఎక్కువ వచ్చింది అనుకోండి, ఆ బల్బ్ ఏం చేస్తుంది? అది 40 వోల్ట్ల బల్బు పెడితే వెలుగుతుంది. అక్కడ మీరు 0 వాట్ బల్బు పెట్టారనుకోండి, ఏమవుతుంది? కరెంటు తప్పు కాదు, బల్బు కాలిపోతుంది. అలా అప్పటికి ప్రజలలో ఉన్నటువంటి తపశ్శక్తిని దృష్టిలో పెట్టుకుని ప్రతిష్ఠ చేయబడ్డాయి. కానీ రాను 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 తరాల వెళ్ళిపోతున్న కొద్దీ రోజు రోజుకి భ్రష్టులైపోతున్న కారణం చేత, పాపము చేత కలియుగంలో అమ్మవారి శక్తిని తట్టుకోలేని స్థితి వచ్చింది. అప్పుడు శంకరులు ఈ జాతికి చేసిన గొప్ప ప్రయోజనం, ఆ ఎడిషనల్ పవర్ ఏదుందో అమ్మవారిలో, మనుషులు ఎంత శక్తిని మాత్రమే తట్టుకోగలరో అంతకన్నా అధికంగా ఉన్న శక్తిని అమ్మవారిలోంచి డిడక్ట్ చేశారు, తీసేశారు. తీసేస్తే ఎక్కడ పెట్టాలి? తీసేసి ఎక్కడో పెట్టడానికి వీలు లేదు. అలా తీయగలరా? తీయగలరు. శృంగగిరికి ఒక పీఠాధిపతులు ఉండేవారు, ఉగ్ర నరసింహ భారతీ స్వామి వారిని. ఆయన ఒకసారి మధురై వచ్చారు. వచ్చి మీనాక్షి అమ్మవారి గుళ్ళోకి వెళ్ళి మేము అమ్మకి అర్చన చేస్తామన్నారు. అంటే అర్చకులు అన్నారు, మీరు అమ్మవారికి అర్చన చేయడానికి వీల్లేదు, మీరు అక్కడ కూర్చోండి, మేము చేస్తాం అర్చన అన్నారు. వారికి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది. మేము అమ్మకి చేయకూడదా అర్చన అన్నారు. మీరు చెయ్యకూడదన్నారు అర్చకులు. వెనకనున్న శిష్యుణ్ణి పిలిచారు, ఎరా నీ చేతిలో కొబ్బరి బొండ ఉందా అన్నారు. ఉందన్నాడు. కొబ్బరి బొండాన్ని ఇలా అమ్మవారి ఎదురుగుండా పెంచి మంత్రాలు జరిగారు. అమ్మవారి శక్తులన్నీ కొబ్బరి బొండంలోకి వెళ్ళిపోయాయి. కొబ్బరి బొండం విశేషంగా ప్రకాశించేసింది. కొబ్బరి బొండాన్ని బంగారు పళ్ళెంలో పెట్టుకుని తన విడిదికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి పీఠం మీద కొబ్బరి బొండాన్ని పెట్టి పూజ చేసేస్తున్నారు మీనాక్షి అమ్మవారికి. ఎన్నడూ లేనిది మధురలో మీనాక్షి అమ్మవారి విగ్రహం వెలవెలబోయింది. హడిలిపోయారు అర్చకులు, పరిగెత్తారు పీఠాధిపతుల విడిదికి. ఆయన కాళ్ళ మీద పడ్డారు. మహాప్రభో మరి పొరపాటు అయిపోయింది, మళ్ళీ అమ్మవారి కళలను అమ్మవారిలో పెట్టేయండి అని. అప్పుడు మళ్ళీ ప్రసన్నులై కొబ్బరి బొండాన్ని తీసుకొచ్చి మంత్రాలు చదివారు. కొబ్బరి బొండంలోంచి అమ్మవారి కళలు అమ్మవారిలోకి వెళ్ళిపోయాయి. అంతటి శక్తి ఉండేది పూర్వం మహానుభావులకి. ఎప్పటి వారు? నృసింహభారతి స్వామి వారు, ఈ మధ్య వారేవారు ఉన్నారు ఈ దేశంలో. చంద్రశేఖర పరమాచార్య మొన్నటి వరకు లేరు. ఎంతటి శక్తివంతులు వారు. అందుచేత అదిగో అటువంటి మహాపురుషులు కనుక శంకరులు ఏం చేశారు? కామాక్షి అమ్మవారిలో ఉన్న అధిక శక్తిని తీసి శ్రీచక్రంలో పెట్టారు. పెడితే ఆ శక్తి శ్రీచక్రంలోకి వెళ్ళింది, పృథివీ మీద వేశారు. మరి జంబుకేశ్వరంలో అమ్మవారు అఖిలాండేశ్వరి అని పేరు అమ్మవారికి. అఖిలాండేశ్వరి అమ్మవారిలో కూడా ఉన్నటువంటి అపారమైన శక్తిని తీయవలసి వచ్చింది. తీయవలసి వస్తే ఎదురుగుండా కావేరీ నది ఉంది. కావేరీ నదిలోకి ప్రవేశపెట్టకూడదా? కానీ మీరు గుర్తుపెట్టుకోండి, శ్రీచక్ర ప్రతిష్ఠ చెయ్యాలంటే దాన్ని పృథివీ మీద చెయ్యాలి తప్ప శ్రీచక్ర ప్రతిష్టని ఇతర భూతములలో చెయ్యకూడదు. అందుకని పృథివీ ఆపస్తేజో వాయు ఆకాశములున్నా ఆపస్తేజో వాయురాకాశములలో శ్రీచక్ర ప్రతిష్ఠ జరగదు. అందుకని పృథివిలో వెయ్యాల్సి వచ్చింది. శంకరులు మహోత్కృష్టమైన ప్రయోగం ఒకటి చేశారు. ఆయన ఏం చేశారో తెలుసా అండి? అమ్మవారి తాటంకాల్ని వజ్రాలతో చేయించి అమ్మవారిలో ఉన్న శక్తి తాటంకాల్లోకి తీసుకున్నారు. తీసుకుని ఈ తాటంకాల్ని మళ్లీ పెట్టుకెళ్లి అమ్మవారికి తగిలించారు. ఆ తాటంకాల్లో శ్రీచక్రాలు వేసేశారు. వేసేసి ఆ శ్రీచక్రాల్లో శక్తి పెట్టేశారు. ఆ శ్రీచక్రాలు ఇప్పటికే అప్పుడప్పుడు కొంచెం మసక పారతాయి. నేను ఇక్కడ ఇదే వేదిక మీద ఎందుకో చెప్పాను ఒకసారి. ఆ తాటంకాల్ని అమ్మవారి చెవి నుంచి తీసి అందాక తాత్కాలిక తాటంకములను పెడతారు. అది పెద్ద క్రతువు జంబుకేశ్వరంలో. తిరువాణక్కోయిల్ అంటుంటారు తమిళనాడులో. అది మళ్ళీ ఒక్క తంజావూరులోనో కోయంబత్తూరులోనో ఉంది. స్వర్ణకారుల కుటుంబం వాళ్ళు దీక్ష తీసుకుని వాటికి సానపడతారు. ఒక్క కంచిపీఠం వాళ్ళకే పరంపరాగతంగా దాని మీద అధికారం. జయేంద్ర సరస్వతి కానీ, చంద్రశేఖర పరమాచార్య కానీ, విజయేంద్ర సరస్వతి కానీ, పీఠాధిపతులు ఎవరుంటే వాళ్ళు దీక్ష తీసుకుని బ్రహ్మాండమైన హోమం చేసి మళ్ళీ సానపట్టిన శ్రీచక్రాలకి మంత్రపూర్వకమైనటువంటి క్రతువు చేసి అప్పుడు ఈ శ్రీచక్రాలని తీసుకెళ్లి తాటంకాలుగా అమ్మవారి చెవులకు అలంకారం చేస్తారు.
అందుచేత జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి అమ్మవారిని శ్రీచక్ర తాటంకములతో మీరు చూడొచ్చు. ఇప్పటికీ జంబుకేశ్వరంలో మీరు ఎప్పుడైనా వెళ్ళి కాసేపు ఒక రోజంతా ఉండొచ్చు. ఏనుగులు లోపలికి వెళ్లకుండా కట్టారు ఆ గుండె. అదో విచిత్రం. అక్కడ నేరేడు తోటలు ఉండేవి, విపరీతంగా వచ్చేవి ఏనుగులు, అస్తమానం గుళ్ళోకి వెళ్ళిపోయేవి. అది జలలింగం. పరమశివలింగం దగ్గర ఎప్పుడు నీరు ఊరుతూ ఉంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఎవరి మీద చల్లరు. ఆ నీరు తీసి పెరట్లో పోసేస్తుంటారు. ఇప్పటికీ ఒక అలనేరేడు చెట్టు ఉంటుంది అక్కడ. ఏనుగు గుడిలోకి వెళ్ళడానికి వీలు లేకుండా ప్రాకారాలన్నీ కట్టారు. ఏనుగులు లోపలికి వెళ్ళలేవు గుడిలోకి, అంత చిత్రంగా కట్టారు. సరే, నేను ఇవాళ మరి ఎంతకని చెప్పగలను కానీ నిజంగా అసలు ఆ జంబుకేశ్వరం గురించి వింటే మీరు ఆశ్చర్యపోతారు. అంత గొప్ప దేవాలయం ఇప్పటికీ కూడా. ఇప్పటికీ మధ్యాహ్నం అయితే మహానైవేద్యం పెట్టవలసి వస్తే అమ్మవారి గుడిలోకి వెళ్ళేటటువంటి అర్చకులు పంచె కట్టుకుని వెళ్ళడానికి సాహసం సరిపోదు. పట్టు పంచెలు చీరలు కట్టుకుని అమ్మవారిలా ఇంతంత బొట్లు పెట్టుకుని తీసుకెళ్లి మహానైవేద్యం పెడతారు అమ్మవారికి. అంత శక్తి తాటంకాలతో వెలిగిపోతుంటుంది అమ్మవారు అక్కడ. మీరు ఎప్పుడైనా శ్రీరంగం, జంబుకేశ్వరం రెండు పక్క పక్కనే ఉన్నాయి, గొప్ప క్షేత్రాలు. మీరు మొన్న వెళ్ళారమ్మా, శ్రీశైలం వెళ్ళారని చెప్పారు. అందుకని జంబుకేశ్వరం, ఆ శ్రీరంగం. శ్రీరంగం గొప్ప గుడి. శ్రీ మహావిష్ణువు అక్కడ శ్రీరంగనాథుడిగా ఉంటారు తండ్రి. వారిని చూస్తే కడుపు నిండిపోతుంది నిజంగా. శ్రీరంగమే, జంబుకేశ్వరం జంబుకేశ్వరమే. మీరు ఎప్పుడన్నా ఇఫ్ యు గో టు ట్రిచి, అక్కడి నుంచి చాలా దగ్గర శ్రీరంగం, జంబుకేశ్వరం తప్పకుండా చూడండి. అమ్మవారిని అఖిలాండేశ్వరి అమ్మవారిని ఆ శంకరులు వేసిన తాటంకాలతో మీరు ఇప్పటికీ చూడొచ్చు. శంకరులు పెట్టిన తాటంకాలు, వజ్ర తాటంకాలు, శ్రీచక్ర తాటంకాలు ఇప్పటికీ ఇంతంత తాటంకాలు ఇలా వేళ్లాడుతుంటాయి అమ్మవారివి. నాకు ఇప్పుడు ఈ విషయం చెప్తుంటే నాకు కళ్ళల్లో కనపడుతోంది అమ్మవారి మూర్తి, ఆ తాటంకాలు, ఆ చెవులు, ఆ మూర్తి కనపడి నా గుండె ఆనందంతో నిండిపోతోంది నిజంగా. చంద్రశేఖర పరమాచార్యకైతే పొంగు అసలు అఖిలాండేశ్వరి అమ్మవారి గురించి చెప్తే. అందుకని అదిగో ఆ తల్లి తాటంకముల గురించి వింటే చాలు, ఆవిడ పొంగిపోయి ఐదోతనాన్ని కాపాడుతుంది. చాలు ఇవాళ తల్లి ఎందుకు పలికించిందో పరమోత్కృష్టమైనటువంటి 2 శ్లోకాలకి అమ్మ వ్యాఖ్యానం చేయించింది. మంగళాశాసన పరైహిమదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.